రైట్ సొంత గడ్డపై మరో సవాల్ ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ సిచ్యువేషన్. 4 మ్యాచ్ల్లో వరుసగా ఉన్న ఎస్ఆర్హెచ్ ఇవాళ విజయం సాధించి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో అమీ తేల్చుకోబోతోంది. అటు పంజాబ్ సైతం మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. మొత్తంగా మరి కాసేపట్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఇప్పటికే స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి 5వ మ్యాచ్ ఎలాగైనా గెలుపొందాలనేటువంటి ధీమాతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఈ రోజు పంజాబ్ తో తలపడనుంది. ప్రస్తుతము ఈ రోజు మనం చూడొచ్చు హైదరాబాద్ స్టేడియంలో వద్ద ఇప్పటికే అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. మొత్తం మీద ఇప్పటికే 5 మ్యాచ్లు హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడితే అందులో కేవలం ఒక్క మ్యాచ్ మొదటి మ్యాచ్ లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిచింది. గతంలో జరిగిన ఢిల్లీతో కావచ్చు, మరోవైపు అదేవిధంగా సంబంధించినటువంటి గుజరాత్ లో కావచ్చు, లక్నోతో కావచ్చు, ఎల్ఎస్డీ కావచ్చు, అన్ని మ్యాచ్లు కూడా దాదాపు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ రోజు మరొకసారి పంజాబ్ తో తలపడిన నేపథ్యంలో ఈ రోజు మరి ఎలాగైనా గెలవాలంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్ నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు జరిగే పంజాబ్ తో జరిగేటువంటి మ్యాచ్ ఎలాగైనా గెలుపొందాలి. కష్టం ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో చాలా పటిష్టంగా టీం అయితే ఉన్నప్పటికీ కూడా దాంట్లో ప్లేయర్స్ సరిగా రాణించకపోవడం, అదేవిధంగా మిడిల్ ఆర్డర్లు విఫలం కావడం, అదేవిధంగా బౌలింగ్ విఫలం కావడంతో వరుసగా అటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణమవుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఖచ్చితంగా పంజాబ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటివరకు అనేక వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్నటువంటి పంజాబ్ టీం మరి ఈసారి ఎలాగైనా సొంత గడ్డపై హైదరాబాద్ సన్ రైజర్స్ ని ఓడగొట్టాలనేటువంటి ఆశయంతో అటు పంజాబ్ టీం కూడా ఉంది. మరోవైపు ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం అటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంది. ప్లే ఆఫ్ లో ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్ లో ఈ రోజు హైదరాబాద్ సొంత గడ్డపై అటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఖచ్చితంగా విజయం సాధించాలి. ప్రస్తుతం చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నీ అభిమానం? ఎవరు ఫ్యాన్? ఎవరు క్లాస్ ఈరోజు హైదరాబాద్ గెలిచిందా? హూ ఇస్ ఫేవరెట్ క్రికెటర్? క్లాస్ చాలా మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ని వీక్షించడానికి చాలా మంది వస్తున్నారు. ఈ రోజు అటు హనుమాన్ జయంతి సందర్భంగా అటు కొంత పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2700 మందితో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్లేయర్స్ కూడా కొద్దిసేపమే భారీ బందోబస్తు నడుమ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి టాస్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 300 రన్స్ చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఎంత రన్స్ చేసినా కూడా దానికి ధీటుగా బౌలింగ్ అనేది కూడా ప్రతిభ కనబరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ టీం కూడా అంత ఆశామాషిగా లేదు. వరుసగా అన్ని టీమ్స్ ని ఓడగొట్టుకుంటూ వస్తున్నటువంటి పంజాబ్ టీమ్స్ ఈ రోజు ఎలాగైనా హైదరాబాద్ ని చిత్తు చేయాలనే ఆశయంతో కూడా పంజాబ్ టీం ఉంది. ఇప్పటికే ఈ రోజు పంజాబ్ టీం సంబంధించినటువంటి ఎవరైతే ఆ టీం కొనుగోలు చేసిన ప్రీతి జింటా ఈ రోజు థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ సైతం పూజలు చేసి వచ్చినటువంటి పరిస్థితులతో ఎవరికంటా కనపడకుండా గుడ్డుచాపుడు కాకుండా వెళ్లి థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ లో పూజలు చేసి వచ్చింది ప్రీతి జింటా. మరోవైపు ప్లేయర్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ ప్లేయర్స్ కూడా ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. కాబట్టి ఎలాగైనా ఈ రోజు మనం చూడొచ్చు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఎలాగైనా గెలవాలనేటువంటి ఆశయంతో ఉంది. ప్రస్తుతం అభిమానులు అంతా కూడా కాటేరమ్మ కొడుకులు ఈసారి ఎలాగైనా రాణించాలంటూ కూడా వారందరూ కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసినటువంటి ఇషాన్ కిషన్ 4 మ్యాచ్లు వరుసగా విఫలం కావడం జరిగింది. మరోవైపు అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. ఒక్క మ్యాచ్ లో కూడా రాణించినటువంటి అభిషేక్ శర్మ ఈసారి ఎలాగైనా భారీ స్కోర్ చేయాలంటూ కూడా అటు అభిమాన ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్. శ్రేయస్ అయ్యర్, పంజాబ్ సపోర్టర్. హైదరాబాద్. అభిషేక్ శర్మ. Pat Cummins. Yes. He's the captain of SRH. చాలా మంది ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ రోజు శ్రేయస్ ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా ఎలాగైనా ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం భారీ విజయం సాధించాలనే దిశగా అటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. మేడం, మీరు కాసేయారా? హైదరాబాద్. అభిషేక్. అభిషేక్ శర్మ. ఐపీఎల్ చాలా ఇష్టం, మంచి ఫీల్ అవుతుంది. అది వైపు చాలా బాగుంటది.
Thank you. చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఎలాగైనా విజయం సాధించాలి ఖచ్చితంగా ఈ రోజు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా ఈ రోజు 5వ మ్యాచ్ ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని అటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ స్టేడియానికి అటు ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నారు. మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదిక హైదరాబాద్ సన్ రైజర్స్ పంజాబ్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ లో ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ ఎలాగైనా ఈ రోజు మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలకు మాత్రం సజీవంగా ఉంటాయని మాత్రం ఈ రోజు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.